ఎదురుగా శవం వస్తుంది అంటేనే ఆ వైపుగా వెళ్లడానికే సామాన్య ప్రజలు జంకుతారు. శవాన్ని చూడాలంటే వణికిపోతారు. అయితే ఓ తల్లి మాత్రం ప్రతిరోజు శవాలతోనే సావాసం చేస్తుంది. కాటి కాపరి వృత్తిని సాధారణంగా పురుషులే చేస్తారు. కానీ జీవితంలో ఎదురయ్యే సిచ్యువేషన్స్ ఆమెను అలాంటి కఠినమైన వృత్తినే ఎంచుకోవాలని డిమాండ్ చేశాయి. విధి విసిరిన సవాలును ఎంతో ధీరోదాత్తంగా స్వీకరించిన ఆ తల్లి కాటి కాపరి వృత్తికే వన్నె తెచ్చింది. ఎంతో కష్టమైన పనులను సాధారణ మహిళ ఎలా చేస్తుందని అనుమానించిన వేలాది మంది నోళ్లను తన పనితీరుతో మోయించింది. మరి ఆ ధీర మహిళ ఎవరు? కాటి కాపరి పనులు చేయాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడింది? ఆమె జీవితంలో ఇంకా పరిష్కారానికి నోచుకోని సవాళ్లు ఏమున్నాయో ఈ స్టోరీలో చూడండి. బతుకు భయం ముందు వృత్తి భయం వెనుకడుగు వేసింది. భర్త మరణం ఒకవైపు, పసిపిల్లల భవిష్యత్తు మరొక వైపు. భర్త అర్ధాంతరంగా కాలం చేయటంతో కుటుంబ భారం, పిల్లల పోషణ అంతా ఆమె మీదనే పడింది. అయినా వెనుకడుగు వేయలేదు. భర్త నిర్వహించిన కాటికాపరి వృత్తే తన వృత్తిగా మలుచుకొని రాష్ట్రంలోనే తొలి మహిళా కాటికాపరిగా బాధ్యతలను నిర్వహిస్తోంది. ఆమె ఈ పని చేస్తూ 20 ఏళ్లకు పైగానే అయింది. ఈ సుదీర్ఘమైన ప్రయాణంలో 4000కు పైగా దహన సంస్కారాలు చేసింది. ఆ సాహసోపేతమైన వనిత పేరే తట్టా జయలక్ష్మి. అనకాపల్లి జిల్లా కేంద్రంలో భీముని గుమ్మంకు చెందిన తట్టా జయలక్ష్మి ఈ వృత్తిలోనికి ఎలా ఎంటర్ అయింది, ఏ విధంగా అందరి మన్ననలు అందుకుంటోంది అనేదే ఆసక్తికరంగా మారింది. భీముని గుమ్మానికే చెందిన తట్టా జయలక్ష్మి అదే వీధిలో ఉండే తన మేనమామైన నూకేశ్వరరావును పెళ్లాడింది. నూకేశ్వరరావు అనకాపల్లి శారదా నది ఒడ్డున ఉన్న శ్మశాన వాటికలో కాటికాపరిగా పనిచేసేవాడు. వారికి 2 ఆడపిల్లలు, 2 మగపిల్లలు. అయితే 2001లో నూకేశ్వరరావు చనిపోయే నాటికి పిల్లలు చిన్నవాళ్లు. భర్త అకాల మరణం చెందడంతో జయలక్ష్మి మీదనే కుటుంబ భారం పడింది. పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా కనిపించింది. మరి ఏంటి ఆధారం అని ఆలోచిస్తున్న తరుణంలోనే భర్త చేసిన పని తక్షణ పరిష్కారంగా తోచింది. దీంతో అనకాపల్లి మున్సిపల్ అధికారులకు మొరపెట్టుకుని భర్త చేసే పనినే తనకు ఇవ్వాలని కోరింది. ఆమె వినతి మేరకు రాష్ట్రంలో తొలి మహిళా కాటికాపరిగా అవకాశాన్ని కల్పించింది అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం. లో జయలక్ష్మి గబరపాలెం శ్మశాన వాటికలో కాటికాపరిగా పనిచేరింది. భర్త పనిచేసేటప్పుడు శారదా నది ఒడ్డున ఉన్న శ్మశాన వాటికకు అతనికి భోజనాన్ని పట్టుకుని వెళ్లి తనకు తోచిన పనులు చేసేది. జయలక్ష్మికి అంతవరకు మాత్రమే తెలుసు. కానీ ఇప్పుడు తానే పూర్తిస్థాయి కాటికాపరి అయిపోయింది. ప్రారంభంలో కొంత భయం అనిపించినా అక్కడే పనిచేస్తున్న మరో వ్యక్తితో కలిసి 1 సంవత్సరం పాటు పనిచేస్తూ తర్బీదును తీసుకుంది. ఆ తర్వాత ఆయనకు వేరే దగ్గర డ్యూటీ వేయటంతో అలా 22 సంవత్సరాలుగా ఒంటరిగానే పనులన్నీ చక్కబెడుతోంది జయలక్ష్మి. భర్త చనిపోయే నాటికి పిల్లలు చిన్నవాళ్లు. ఆ సమయంలో ధైర్యాన్ని చేసుకుని పిల్లల కోసం భర్త చేసే ఉద్యోగాన్ని తాను ఎంచుకొని పనిచేస్తోంది జయలక్ష్మి. 2000 సంవత్సరాల తొలినాళ్లలో మొదలైన ఆమె ఉద్యోగ ప్రస్థానంలో పిల్లల కోసం ఎన్నో సవాళ్లెదుర్కొంది. 2 ఆడపిల్లలకు, పెద్ద అబ్బాయికి పెళ్లిళ్లు చేసింది. అందరూ చేతికి దొరికిన పనులు చేసుకుంటూ ఉన్న దాంట్లోనే బతుకులు వెల్లదీస్తున్నారని, ఇప్పుడు చిన్నబ్బాయి ఒక్కడే పెళ్లికి ఉన్నాడని చెబుతోంది. చిన్న కొడుకు డిగ్రీ పూర్తి చేశాడు. ఆ అబ్బాయికి ప్రభుత్వం ఏదైనా తగిన ఉద్యోగం చూపించాలని వేడుకుంటోంది. తన రిటైర్మెంట్కు దాదాపు మరో 5 ఏళ్ల సమయం మాత్రమే ఉందని, ఈలోపు చిన్నబ్బాయికి ఏదైనా ఉద్యోగాన్ని ఇప్పించాలని ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తోంది జయలక్ష్మి. పేరు తట్టా జయలక్ష్మి అండి. నేను 21 సంవత్సరం నుంచి నేను ఇక్కడ గరపాలెం శ్మశాన వాటికలోను నేను పనిచేస్తున్నానండి. ఈ వృత్తి ఎందుకు అందుకున్నానంటే నా పిల్లలు చిన్న పిల్లలు, ఆ వృత్తిలోను నేను కష్టపడి పని చేయాలి, నా పిల్లలు పోషించుకోవాలని నేను
ఈ వృత్తిలో తీసుకున్నానండి. మా అత్త, మా మామగారు, మా బావగారు, మా పెద్ద మామగారు, చిన్న మామగారు, మా ఆయన చేసిన పని ఇది నాది 4వ తరం. అందుకే ఈ వృత్తిలోనే నేను చెయ్యాలి, నా పిల్లలు పోషించుకోవాలని కష్టపడి ఎవరికాడ చేయి చాచి అడగకుండా నా పిల్లలు పోషించుకోవాలని నేను ఈ వృత్తిలోకి నేను ఎంచుకున్నాను. ఉదయం 6 గంటలకే శ్మశాన వాటికకు వెళ్లి విధులు నిర్వహించే జయలక్ష్మి సాయంత్రం దాకా అక్కడే ఉంటుంది. మధ్యాహ్నం లంచ్ పూర్తి చేసుకుని వచ్చి సాయంత్రం ఏ టైం వరకైనా అక్కడే ఉండి ఆ రోజు దహన సంస్కారాలు పూర్తయ్యేదాకా ఉంటుంది. ప్రతిరోజు వచ్చే శవాలతో పాటు అనుకోకుండా వచ్చే శవాలకు సంబంధించి అప్పటికప్పుడే అందిన సమాచారం మేరకు దహన సంస్కారాలు పూర్తి చేస్తుంది. ఇలా ఇప్పటి వరకు దాదాపు 4,000కు పైగా దహన సంస్కారాలు పూర్తి చేసినట్లు జయలక్ష్మి చెబుతుంది. తన కుటుంబానికి ఆసరా ఇచ్చిన ఈ వృత్తి ద్వారానే చిన్న కొడుకును చదివించానని, తను చదివిన విద్యకు తగిన ఉద్యోగం ఇప్పించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటోంది. ఇప్పుడు ఏంటి అడుగుతున్నానంటే, పెద్ద సార్లే బాబు నాకు నా కొడుకు ఉద్యోగం చదువుకున్నాడు, ఏదన్నా జాబ్ వేయించండి బాబు, ఆ జాబ్లోనే ఆడి జీవితం ఎలా పెట్టుకుంటాడు అనేసి ప్రభుత్వాన్ని నా ఉద్యోగాన్ని గురించి వాళ్ళు ఇస్తారని వేడుకుంటున్నాను. డిగ్రీ చేశాడు. ఏం సాయం అంటే ఆ బాబులకి అధికారాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు నా బిడ్డడికి ఇంత ఉద్యోగం ఇస్తారని నేను నమ్మకంతో నేను ఆశించుకొని నేను ఉంటున్నాను. ఈ వృత్తి సాక్షాత్తు శివార్చన లాంటిదేనని, శవాలకు దహన సంస్కారాలు చేస్తూ ఉంటే శివార్చన చేసినట్టే తనకు అనిపిస్తోందని జయలక్ష్మి చెబుతుంది. ఆ నీలకంఠుని సన్నిధిలో క్షేత్రపాలికగా ఉండటం ఒకంత గర్వకారణంగా ఉంటుందని కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది. శ్మశాన వాటికలో తను చేసే పనికి సంతోషించి అక్కడికి వచ్చే పలువురు తమకు తోచిందిస్తారని, ఆ సంతృప్తితోనే జీవితాన్ని నెట్టుకొస్తున్నానని చెబుతోంది. మహిళలు తమ కుటుంబ పోషణ కోసం పరిస్థితుల ప్రాబల్యంతో దాన్ని ఎదుర్కొని ముందంజ వేసే దిశగా అనేక రంగాల్లో ముందంజ వేస్తున్నారు. కానీ ఎవ్వరూ కూడా ఆ రంగంలోకి వెళ్ళకూడదు, వెళ్ళలేము అనుకునే రంగంలోకి, కాటికా ప్రవృత్తిలోకి ఒక మహిళ ప్రవేశించి తన పిల్లల్ని పోషించుకోవడం అన్నది ఇప్పుడు మీరు చూశారు కదా. తట్టా జయలక్ష్మి జీవితాన్ని చూస్తుంటే తన భర్త చనిపోయిన తర్వాత తన 4 పిల్లల్ని పోషించుకోవడానికి కాటికా ప్రవృత్తిని తన వృత్తిగా స్వీకరించి 25 సంవత్సరాల పాటు ఆ వృత్తిలో ఉంటూ ఎంతోమందికి సేవ అందిస్తుంది. ఇది తట్టా జయలక్ష్మి తాలూకా జీవితం. అనకాపల్లి నుండి ఫరామినైన్ రమణాజీ.